ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు భర్తమయ్య అనే ఒక గుడ్డివాడు భిక్షాటన చేసుకుంటూ ఉన్నప్పుడు అతడు చూడలేకపోయినా యేసయ్య గురించి విని, ఆ విన్న మాటలను బట్టి తన హృదయంలో విశ్వాసాన్ని పెంచుకుని ఆ మార్గము గుండా యేసయ్య వెళ్తున్నప్పుడు కేకలు వేయడం ప్రారంభించాడండి. ఈరోజు అదే గొప్ప సందర్భాన్ని నీకు చెప్తూ దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? తెల్లవారక మునిపే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో అయ్యా నన్ను ఆశీర్వదించమని కేకలు వేస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు కదా. ఇదిగో ఆనాడు ఆ భర్తమయ్యేని గుడ్డివాని యొక్క కేకలు విని నిలిచిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ నీకోసం నిలబడ్డానని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే, ఏ నమ్మకంతో అతడు దేవుని వద్దకు వచ్చి చూపు కావాలని అడిగాడో దేవుడు అద్భుతంగా అతనికి చూపు దయచేశాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుని సన్నిధిలో ఎన్నో మనవులు పెట్టావు, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, ధూపము దేవుని సన్నిధిలో వేస్తూ ఉన్నావు. వాటన్నిటికీ ఈరోజు ప్రభు నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. నమ్ము దేవుని వాగ్దానాన్ని, విశ్వసించు. ఆకాశము నుంచి దేవుని యొక్క కృప ఈరోజు నీ మీదకు రాబోతూ ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఆమేన్. ఏ విధంగా అయితే గ్రుడ్డివాడిగా దేవుని వద్దకు వచ్చాడో, దేవుని వద్దకు వచ్చిన తర్వాత చూపు పొందుకొని ఆయనతో పాటు వెళ్ళాడట. హల్లెలూయా. ఎంత గొప్ప మాటో చూడండి. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని నువ్వు వింటూ ఉన్నావో, ఈ వాగ్దానం విన్న తర్వాత నెమ్మది కలిగిన జీవితంతో ఈరోజు నుంచి నీవు దేవునితో అడుగులు వేయబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది ఈరోజు నిన్ను ఎదిగిన దేవుడు, నిన్ను చూచిన దేవుడు అద్భుతమైన రీతిలో ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. అపవాది చెప్పిన మాటలు నువ్వు నమ్మొద్దు. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తావు, ఎంతకాలం నువ్వు దేవుని తట్టు తిరుగుతావు? ఇదిగో లోకంలోకి వెళ్ళిపో, ఆ మద్యం తాగే, ఆ సరదాలు తీర్చుకో, ఇంక జీవితం అయిపోతుందని వాడు అబద్ధీకుడు కనుక అబద్ధాలు చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లోకములో పాపములో పడొద్దు. దేవునికి వ్యతిరేకమైన నీ జీవితంలో జరగడానికి ఎంత ఏమైనా నువ్వు ఒప్పుకోవద్దు. యోబును జ్ఞాపకం చేసుకో. యోబు తన జీవితంలో దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడనే మాటను అతడు మాట్లాడి అతడు దేవుని కొరకు నిలబడ్డాడు కనుకనే ఆయన జీవితంలో ప్రతిదీ రెండంతలు పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కొద్దిపాటి శ్రమ, కొద్దిపాటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని కొరకు నిలబడు. నీ నీతిని చూచి దేవుడు నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఆమేన్. ఇది దేవుని సన్నిధి నుంచి ఆయన నిన్ను బలపరుస్తున్న వాగ్దానం. ఇది నువ్వెంత మాత్రము బలహీనపడొద్దు. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుళ్ళలోంచి తొలగొద్దు, పాపములో పడొద్దు. ఏ విధంగా అయితే ఈ గుడ్డివాడు చూపు లేక యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గర నుంచి చూపు ముందుకుని ఆయనతో వెళ్ళాడు, ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు కూడా నూతనమైన ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.